పరిశుద్ధుడు అయిన యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో మరొక దినము నాయన నీ సన్నిధిలోకి వచ్చి ఇటు రీతిగా ప్రార్థించడానికి, గణపరచడానికి మా అందరికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినము యొక్క వాక్యాన్ని నాయన ధ్యానం చేసుకోవడానికి కూడా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి, సర్వశక్తిమంతుడు అయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నాయన తండ్రి, ఎంతమంది అయితే ఈ లైవ్లో ఈ యొక్క వాట్సాప్ ద్వారా వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి వారికి నాయన ఈ వాక్యము హృదయం అనే పలక మీద ఉంచి వాక్యానుసారమైన జీవితము నాకు మాకు మా అందరికీ మీరు దయచేయమని నజరేయుడు సజీవుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక మాట చెప్పాలంటే ఈరోజు నిజంగానే నిన్నటి నుంచి అంత సహకరించడం లేదు ఆరోగ్యము. అయినప్పటికీ కూడా దేవుని పని అంటే అది ఎక్కడి నుంచో శక్తి వచ్చేస్తుంది. ఆ శక్తితో మీ అందరికీ నేను వాక్యాన్ని పంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క దగ్గు జలుబు అనేది ఇంకా తగ్గలేదు. అది బహుశా అది ఒక రోజుతో పోయేది కాదు కాబట్టి మంచిది. ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మనము. లూకా సువార్త 12వ అధ్యాయము 1వ వచనము. లూకా సువార్త 12వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకొని నా మాట వినకపోతే మీరు రెస్పాండ్ అవ్వండి. నాకు వినపడలేదని దయచేసి అందరికి వినపడుతుంది కదండి. ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే నా మాట వినపడుతుందా లేదా కూడా నాకు తెలియదు అన్నమాట. ఓకే. లూకా సువార్త 12వ అధ్యాయము 1వ వచనం, 1వ వచనం. అంతలో ఒకనికొకడు త్రొక్కుకొనున్నట్లు చదవండి. చాలండి. ఇక్కడ మనము ఈరోజు ఒక మాట ధ్యానం చేయబోతున్నాము. అదేమిటంటే వేషధారణ. వేషధారణ ఎవరి గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఇక్కడ. అంతలో ఒకనికొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలిది జనులు కూడినప్పుడు, ఒకరి మీద ఒకరు పడే అంత జనాలు వేల మంది అక్కడికి వస్తున్నారంట దేవుని దగ్గరికి. పోయిన వారం కూడా మనం ఇవన్నీ ధ్యానం చేశాం. అయితే ఆ సమయంలో ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. ఆ జనాలు విపరీతమైనటువంటి జనాలు వేల కొలది అక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే శిష్యులతో, పరిసయ్యుల వేషధారణ అను పులిసినటువంటి పిండిని ఉంది. దాని గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరని వారితో చెప్పాడు. ఇప్పుడు దేవుడు నీతో నాతో మనందరితో చెప్తూ ఉన్నాడు. దీని దాసుడు ద్వారా కూడా ఈ సంఘానికి, సంఘ బిడ్డలకి, క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా ఒక హెచ్చరిక దేవుడు చెప్తూ ఉన్నాడు. వేషధారణ కలిగినటువంటి పరిసయ్యులు లాంటి మనుషులు ఉన్నారు. పరిసయ్యులు అంటే వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళే, వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళే. అయితే వారేంటంటే యేసుక్రీస్తు చెప్పే మాటలు నమ్మడం లేదు. చెప్పమ్మా. దేవునికి స్తోత్రం. అందుకమ్మా నేను ఇందాక నుంచి చెబుతున్నది మీది వినపడుతుందా లేదనేది
అందుకని ఇప్పుడు వినపడుతుందా అమ్మ? ఇప్పుడు వినపడుతుందా? ఓకే. ఇప్పుడు వినపడుతుందా బాగా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ పులిసినటువంటి పిండి లాంటి పరిసయ్యులు కొంతమంది ఉన్నారంట. పులిసిన పిండి పనికొస్తుందా అండి? పులిసిన పిండి పనికిరాదు. కానీ కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు మంచిగా దాంట్లో పసుపేసి, లేకపోతే దాంట్లో ఇంకేదో కొన్ని ఎర్రగడ్డలు వేసి అవేసి ఇవేసి ఏదో అట్టులాగా చేస్తారులేండి, అది వేరే విషయము. అయినప్పటికీ కూడా ఆ పిండి ఎలా ఉంటుందంటే పులిసిపోయినట్టుగానే ఉంటుంది, ఆ దోశ కూడా పులిసినట్టుగానే ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే, పులిసిన పిండి లాంటి జీవితాలు కొంతమందిలో ఉంటున్నాయి. వీళ్ళు పైకి మాత్రము ఎలా ఉంటారంటే భక్తి పరుల్లాగా ఉంటారు. ఈ పరిచయులు కూడా అలాంటి వాళ్ళే. చాలా భక్తిగా జీవిస్తున్నట్టు ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు. ధర్మశాస్త్రాన్ని అద్భుతంగా వీళ్ళే మోసుకోబోతున్నట్టుగా చాలా ఇదిగా ఉంటారు. కానీ వీరు వేషధారణ చూసి దేవుడే చెప్తున్నాడు శిష్యులకి, ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు. గమనించండి ప్రియులారా, కొంతమంది మనుషులలో మనం చూస్తూ ఉంటాము, పైకి ఒకలాగా లోపల ఒకలాగా జీవిస్తూ ఉంటారు. ఒక్కొక్కరిని మనము చూస్తూ ఉంటాము. ఈవెన్ మన మధ్యలోనే ఉంటారు, మళ్ళీ మనతోనే ఉంటారు, మనకు స్నేహంగానే ఉంటారు, చాలా అద్భుతంగా మాట్లాడతారు. అప్పుడు అనుకుంటాము, అబ్బా ఎంత మంచి విశ్వాస అండి, ఎంత మంచి విశ్వాసురాలండి అని మనము చాలా ఊహించుకుంటాం వాళ్ళని బట్టి. ఎందుకంటే వాళ్ళ మాటలు ఆ విధంగా ఉంటాయి. ఈ పరిసయ్యులు శాస్త్రుల యొక్క మాటలు కూడా అలాగే ఉన్నాయంట. జనాలు మోసపోతున్నారు. అందుకని దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇదిగో మొదటగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ పరిసయ్యుల యొక్క వేషధారణ ఉంది కదా, దానిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అది మీకు మొట్టమొదటిగా నేర్పించే పాఠం అని చెప్పేసి ఆ వేలాది మంది మనుషుల మధ్యలో మొదటిగా చెప్పిన మాట అది అని అక్కడ చెప్తూ ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనము, మత్తయి సువార్త 23:28లో చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ప్రియులారా, ఈ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. అవును, అసలు ఈ యొక్క మాటలు, దేవుని మాటలు దినదినం మనం వింటుంటే మనము అసలు నిజంగానే ఇంత లోతైన మాటలు ఉన్నాయా బైబిల్లో, ఇంత లోతైన మర్మాలు ఉన్నాయా బైబిల్లో అని మనం ఆశ్చర్యపోతుంటాం. మన మధ్య ఉంటున్నారు, మన చుట్టే ఉంటున్నారు, అసలు మనకు చాలా పరిచయం అయి ఉంటున్నారు, మనకు దగ్గరగా ఉన్నట్టే ఉంటున్నారు. కానీ వెలుపల వాళ్ళు చాలా అద్భుతంగా నటిస్తున్నారు వెలుపల. కానీ లోపల చూస్తే అది ఎలా ఉందంటే సమాధులకు సున్నము కొట్టినట్టుగా ఉన్నాయన్నమాట. సమాధులు పైన ఎంత అందంగా కనపడతాయండి. ఒక్కొక్క సమాధి చూసినప్పుడు అబ్బో, పాలరాతితో కట్టేస్తారు, కొంతమంది పాలరాతిలో కట్టేస్తారు. ఆ సమాధిని చాలా అద్భుతంగా చేస్తారు. వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుందంటే అసలు పైన చూస్తే నిజంగా ఇంత ఆత్మీయురాలు ఉన్నారా, ఇంత ఆత్మీయుడు ఉన్నాడా అని మనం అద్భుతంగా వాళ్ళ గురించి ఊహల్లో ఉంటామన్నమాట. కానీ బైబిల్లో ఎప్పుడైనా కూడా కానీ అని మాట్లాడినప్పుడు మీరు గమనించాలి, ఈ కానిలోనే ఉంటుంది అసలు చిక్కంతా.
ఈ చిక్కంతా కానీ గానిలోనే ఉంటుంది. ఎందుకంటే అసలు విషయము అప్పుడు చెప్పబడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమముతోనూ నిండి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, దేవుడు ఎందుకు ఆ లోకాసు వార్తలో చెప్పాడు 12వ అధ్యాయంలో? ఇలాంటి వాళ్ళ గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలంట. ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నువ్వు కేవలం బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఎందుకంటే నీ చుట్టూ లోకం ఉంది. ఆ లోకాన్ని తప్పించుకోవాలి, ఆ లోకాన్ని జయించాలి నువ్వు. అప్పుడు కానీ నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు లోకములో ఉన్నావు నువ్వు. ఈ లోకాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. ఆ లోకాన్ని జయించాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఇలాంటి వేషధారణ కలిగిన మనుషులు ఉన్నారు. ఇలాంటి వేషధారణ కలిగినటువంటి మన చుట్టూ ఉన్నారు, మన పక్కనే ఉంటున్నారు, మనకు ఆత్మీయంగా ఉంటున్నారు. ప్రియ యవ్వనస్తురాలా, యవ్వనస్తుడా, మీరు కూడా గమనించాలి. ఒకవేళ నీతో అద్భుతంగా మాటలు కలిపి మాట్లాడుతున్నారనుకో, వెంటనే మనం ఏమనుకుంటాం? అబ్బా, ఇతను చాలా ఆత్మీయుడు, అబ్బా ఈమె చాలా ఆత్మీయురాలని మనం మోసపోతుంటాం. మోసపోవద్దని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మోసపోవద్దు ప్రియ సహోదరి, సహోదరుడా, మోసపోవద్దు. ఎందుకంటే వాళ్ళు పులిసిన పిండి, పైకి ఒకలాగుంటున్నారు, లోపల ఒకలాగుంటున్నారు. కాబట్టి పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండమని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని మాటలు మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఆయన మాటల్ని అద్భుతంగా మనము అవి ఆచరించాలి. మార్కు సువార్త 12వ అధ్యాయము 15వ వచనంలో, మార్కు సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో, ఇచ్చెదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఇక్కడ చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ పన్ను కట్టాల్సి వచ్చిందండి. ఎవరికి పన్ను కట్టాలి? ఇప్పుడు మనం కూడా ఇంటి పన్ను కడతాం. ఏమండి, ఇంటి పన్ను కడతాం, కరెంటు బిల్లు కడతాం, తర్వాత మనకు ఏదైనా ఆస్తి ఉంటే ఆస్తి పన్ను కడతాం, ఇలా ట్యాక్స్ ఉంటే ట్యాక్సీలు కడతాం. ఇవన్నీ కడతాం. అది గవర్నమెంటు, మరి అది ఏది చెప్పిందో గవర్నమెంట్ దాన్ని అనుసరించాలి. నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కరం కూడా ఆ దేశంలో ఎవరైనా కూడా అది చేయాల్సిందే. అరే, వీళ్ళు ఏం చేస్తున్నారు? వేషధారులు, ఈ వేషధారులైనటువంటి శాస్త్రులు, పరిచయులు ఏం చేస్తున్నారంటే ఈయన్ని శోధించడానికి. ఎందుకంటే ఈయన నేను దేవుని కుమారుణ్ణి అని చెప్తున్నాడు కదా, పరలోకము నుంచి వచ్చానని చెప్తున్నాడు కదా, మరి ఈయనెందుకు పన్ను కట్టాలి అంటే పన్ను కట్టేదానికి. కానీ ఆ దేశంలో మనము ఆ దేశం యొక్క ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని ప్రతి ఒక్కరము పాటించాలి. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన మానవుడు. అవునా కాదండి? యేసుక్రీస్తు వారు సంపూర్ణమైన మానవుడు, అలాగే సంపూర్ణమైన దేవుడు. ఆయనకు 2 కోణాలు ఉన్నాయి. సంపూర్ణమైన దేవుడుగా ఉంటున్నాడు, సంపూర్ణమైన మానవుడిగా ఉంటున్నాడు. అందుకని సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ మానవుడిగా ఉన్నప్పుడు, ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశం యొక్క రూల్స్ పాటించాలి. ఆ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. కానీ ఈ వేషధారమైనటువంటి ఈ శాస్త్రులు, పరిచయులు ఏం చేస్తారో తెలుసా? అడుగుతున్నారు, ఇచ్చిదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దెనారము నా వద్దకు తీసుకొని రండి, దాన్ని నేను చెప్తానన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి అందరు ఒకసారి. ఏమ్మా నువ్వు చాలా అద్భుతంగా పాటలు పాడతావు కదమ్మా. అయినా ఇంత అద్భుతంగా పాటలు పాడుతున్నావు కదా, ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నావు కదా, నువ్వు అసలు ఎందుకు నువ్వు ఒక్కదానివే అసలు ఇదంతా నువ్వు మొత్తం సింగర్ అయిపోయి ప్రపంచమంతా తిరగొచ్చు కదా, నువ్వెందుకు తిరగవు? దయచేసి మీట్లో పెట్టుకోండి అమ్మా, ఎవరైనా మీట్లో పెట్టుకోండి, శబ్దాలు చేయొద్దు. శబ్దాలు లేకపోతే మీరు తీసి వినండి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి. కాబట్టి ఒక్కొక్కరు మనల్ని ఏం చేస్తారో తెలుసా, బోల్తా కొట్టడానికి, మనల్ని శోధించడానికి ఒక్కొక్కసారి చెప్తారన్నమాట. వాటికి మనం ఏం చేయాలి తెలుసా, వెంటనే దేవుని చిత్తమైతే, దేవునికి ఇష్టమైతే, దేవునికి ఆయన నా పట్ల ఏమి చేయాలనుకుంటున్నాడో అది ఆయనకి ఇష్టమైతే అది ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాని నా సొంత ఆలోచన కాదు, నా సొంత జ్ఞానం కాదని మనం చెప్పాలి వాళ్ళతో. హల్లెలూయా. దయచేసి మీట్లో పెట్టుకోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, శోధిస్తారు, నిన్ను శోధిస్తారు. శోధించి, ఇదిగో ఈ పని నువ్వు ఎందుకు చేయకూడదు, ఈ పని నువ్వు ఎందుకు చేయకూడదు, నీకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, నువ్వు ఎందుకు చేయకూడదు అని మనల్ని రెచ్చగొడతారు. తప్పండి. అక్కడే అదేదో సామెత చెప్తారు కదా పెద్దలు, పప్పులో కాలు వేశారు. పప్పులో కాలు వేస్తే ఏమవుద్ది, జారి నడుము ఎరిగిపోతుంది అంతే. దేవుడికి స్తోత్రం. ఏమండి, జారి కింద పడితే ఏమవుతుందండి, నడుము ఇరిగిపోతుంది. అందుకని పప్పులో మనం ఎప్పుడు కాళ్ళు వేయకూడదండి. ఎవరో ఏదో మనల్ని మునగ చెట్టు ఎక్కిచ్చారని అలా పైకెక్కి కూర్చోకూడదు. ఈ వేషధారమైనటువంటి ఈ శాస్త్రులు పరిచర్లకి వీరికి పనేం లేదు. వీళ్ళకి ఏం చేస్తారంటే, ఎంతసేపటికి ఎవరో ఒకరిని ఇరుకుని పెట్టించాలి, ఎవరో ఒకరిని శోధిస్తూనే ఉంటారన్నమాట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, ఒక దెనారం నా దగ్గరికి తీసుకురమ్మని ఆ దెనారాన్ని చూపించాడు. ఒక పక్క ఏముంది, ఆ దెనారాన్ని రెండు పక్కలు చూపించాడు. చూపించి, ఇది ఒక పక్క కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయమన్నాడు. హల్లెలూయా. అంటే చూడండి, అక్కడ తెలివిగా దేవుడు మాట్లాడి అక్కడ తప్పించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. వింటున్నారు కదండి, వింటున్నారు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. గలతియన్స్ చాప్టర్ 2 verse 13. చదివే అవకాశం ఉంటే చదవండి, లేదంటే నేనే చదువుతాను. హల్లెలూయా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఓకే. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఒక్క నిమిషం ఉనండి లైన్లో. ఇప్పుడు వినపడుతుందండి? దయచేసి గమనించండి. ఇప్పుడు వినపడుతుందా? దేవునికి స్తోత్రము. గలతీకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. గలతీ 2:13. ఇక్కడ చూడండి, చదవాలి, నీట్గా చదవాలి, బాగా నేర్చుకోండి చదవడం. ఫస్ట్ తక్కిన యూదులను, ఒక్కసారి ఆగు, ఒక్క నిమిషం ఆగు, నేను చదువుతాను, ఒక్క నిమిషం ఆగు. తక్కిన యూదులను అతనితో కలిసి మాయ వేషము వేసుకొనిరి. అంటే తక్కిన యూదులను అతనితో కలిసి మాయ వేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. హల్లెలూయా. ఈ బర్నబా అనే వ్యక్తి ఎవరు? ఇతను ఒక సేవకుడు. ఇతను కూడా మోసపోయాడంట. ఎందుకని మోసపోయాడు? ఆ యూదులు ఎవరైతే ఉన్నారో
వారందరితో కలిసి మారు వేషం వేసుకున్నారు కాబట్టి. కొంతమంది ఎలా ఉంటారంటే మారు వేషములో ఉంటారు, వేషములో మారు వేషము కలిగి ఉంటారనమాట. హల్లెలూయా! నా మాట వినపడుతుంది కదండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వినపడుతుంది కదా, ఎవరు చెప్పలేదు, వినపడుతుందా? ఓకే. మారు వేషంలో కొంతమంది ఉంటారని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడండి. మారు వేషములో ఉన్నటువంటి కొంతమంది ఉంటారు కాబట్టి వారి ద్వారా సేవకులతో సహా మోసపోతున్నారు. సేవకులు కూడా కొంతమంది మోసపోతున్నారండి. ఈ వేషధారణ కలిగినటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా! ఇలాంటి కొంతమంది అబద్ధికులు కూడా వస్తారు. ఎప్పుడొస్తారు అబద్ధికులు? అంత్య దినములలో అబద్ధికులు వస్తారు అని చెప్పి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము చూద్దామా? అక్కడ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచుచు ఆత్మలయందును, తర్వాత చదవండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక, ఆత్మలయందు వాళ్ళు మోసపరుస్తూ ఉంటారని ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. అయితే కడవరి దినములలో, ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉండామండి? మనందరం కూడా అంత్య దినాల్లో ఉండాం, కడవరి దినాల్లో ఉండాం మనమందరం కూడా. అయితే ఈ సమయంలో అబద్ధికులు వేషధారణ వేసుకొని వచ్చేస్తున్నారు. గమనించాలి ఇదంతా కూడా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి యవ్వనస్తుడా యవ్వనస్తురాల, ప్రతి ఒక్క విశ్వాసి మీరు గమనించవలసింది ఏంటంటే వేషధారణని మనం పట్టుకోవాలి, అది గమనించాలి. ఊరికే ఏదో విశ్వాసంలో ముందుకెళ్తున్నామని వెళ్ళిపోవడం కాదు, కానీ మనము ఇవన్నీ గమనిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! మనము వారిలో ఉన్నటువంటి కొన్ని మాటలు గమనించాలి, కొన్ని వారి యొక్క క్రియలు గమనించాలి, వాటిలో ఉన్నటువంటి కపటమైన మనసును గమనించాలి. ఇదంతా గమనిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, అవన్నీ ఏం చేయాలండి? మానేసేయాలి. అవన్నీ కూడా మనం ఇవన్నీ మానేయాలి. అలాంటి వాళ్ళు మీకు కనపడుతూ ఉంటారు. సమస్తమైన దుష్టత్వం కలిగి ఉంటారు, సమస్తమైన కపటాన్ని కలిగి ఉంటారు, వేషధారణ కలిగి ఉంటారు. వాళ్ళకి అసూయ కూడా ఉంటుంది. ఒక ఆమె బాగుపడితే ఇంకొక ఆమె ఓర్చుకోలేదు, ఒక ఆమె ఎదిగితే ఇంకొక ఆమె ఎదగనివ్వదు. ఆమెకు కూడా అసూయ పుట్టేస్తుంది. ఆమె మీద ఈమె దూషణిస్తే, ఈమె మీద ఆమె దూషణిస్తే, అతని మీద ఇతను, ఇతని మీద అతను, ఈ విధంగా దూషణలు. ఒకరు ఎదిగితే ఇంకొకరు ఓర్చుకోలేరు, ఓర్వలేని తనము. వారు కాళ్ళు బట్టి లాగేస్తూ ఉంటారు. ఈ అంత్య దినాల్లో వేషధారణ ఎక్కువైపోతూ ఉంది. వేషధారణతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, వీటన్నిటికీ ఏమి కావాలంటే సంపూర్ణమైన మారు మనసు కావాలి. మారు మనసు లేకపోతే అసలు కష్టమండి. నీ క్రియలు వేస్ట్. మారు మనసు లేని నీ క్రియలు వేస్ట్. నీ రక్షణే వేస్ట్. నేను చెప్పాలంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అంటుంది, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుము అని ఉంది. హల్లెలూయా! హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1లో, కాబట్టి నిర్జీవమైన క్రియలు విడిచి నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. ఇట్టి మారు మనసు లేని వాళ్ళే వేషధారణ కలిగి ఉంటారు.
సంపూర్ణమైన మారు మనసు ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే వారు నిజమైన క్రైస్తవులుగా జీవించగలుగుతారు, దేవుని బిడ్డలుగా జీవించగలుగుతారు. అలా కాకుండా వారు వేషధారణ కలిగి వేషాలు వేస్తారు, కపటాలు చేస్తారన్నమాట. కపటం అంటే తెలుసు కదండి. వీరిని ఎలా పడగొడదామా, వీరిని ఎలా నాశనం చేద్దామా, వీరిని ఎలా ముంచేద్దామా, వీరిని ఎలాగ పడగొట్టి మనం ముందుకెళ్దామా అనే వ్యక్తిత్వం వారిలో ఉంటుంది. దాన్నే కపట మనసు. అలాంటి మనసు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి మనసు మనకు ఉండకూడదు. అప్పుడు వేషధారణ అనేది ఉండదన్నమాట. వేషధారణ ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ మనం గమనించాల్సింది శాస్త్రులు పరిచయుల యొక్క నీతిని మనం గమనించాలి, వాళ్ళ క్రియలు గమనించాలి, వాళ్ళ నడవడిక గమనించాలి. శాస్త్రులు పరిచయాలంటే వాళ్ళ మనసు ఎవరు ఆ బుద్ధి కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా అలాంటి ఘాటిలో కట్టేయాలన్నమాట మనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనము చేయాల్సింది ఏంటంటే మనం జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటుండాలి, జాగ్రత్తగా చేసుకుంటుండాలన్నమాట. ఈ వేషధారణ అనే దాని గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం కాబట్టి మనము అలాంటి వాళ్ళని కనిపెట్టాలి. వాళ్ళ మనసు ఎలా ఉంది, కపటమైన మనసు ఎలా ఉంది, వాళ్ళ కపట హృదయం ఎలా ఉంది, లోపల ఒక రీతిగా బయట ఒక రీతిగా ఉంటున్నారని మొదటిగా మనం చూసాం కదండి. మొదటిగా చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 23:28లో ఉన్న మాట, వీరు లోపల మనుషులకు ఒక రకంగా కనపడతారు, నీతిమంతులుగా కనపడతారంట. బయటికి మాత్రము వాళ్ళు మొత్తం అక్రమతో, లోపల అక్రమం ఉంటుంది, పైకి మాత్రము అందరికి నీతిమంతులుగా కనపడతారంట. కాబట్టి అలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడాడు. ప్రియ సహోదరుడా, ఒక్కొక్క అక్క వచ్చి నీ దగ్గర అంటది, అమ్మ ఇంకా చెప్పాలంటే మనం ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తే చాలా ఉంటాయండి. ఒక అక్క వచ్చి, అక్క నువ్వు చాలా మంచిదానివి అక్క, నువ్వు చాలా సూపర్ అక్క, నువ్వు చాలా అద్భుతంగా పాడతావు అక్క పాటలు, అసలు నీలాంటి పాటలు పాడే వాళ్ళు ఈ సింగర్ నేను ఎక్కడ చూడలేదండి, నేను ఎప్పుడు వినలేదండి అంటారు. నిజంగా ఎంత పచ్చి అబద్ధం అండి. నువ్వు ఎవరిని చూడలేదా, ఎవరిని వినలేదా, అట్లా మాట్లాడతారనమాట. మనం అనుకుంటాం నిజమే, అమ్మో నేను అంత బాగా పాడుతున్నానేమో, అంత ఇదిగా పాడుతున్నానేమో అని చెప్పి. అంటే ఇవి ఏంటి, పైకి మాత్రము ఒక వెన్న పూసినట్టుగా నీతో అద్భుతంగా మాట్లాడుతుంది, లోపల ఏదో దురుద్దేశం పెట్టుకోనుంది, ఏదో మనసులో పెట్టుకోనుంది. అలాంటి వారి మాటలు అస్సలు వినొద్దండి. వాళ్ళు ఖచ్చితంగా వేషధారణ కలిగి ఉంటారు. వారి వేషధారణ మనం గమనించాలి. అలాంటి వేషధారణతో ఉండే మాటలు కానీ వాళ్ళ క్రియలు కానీ గమనించి పసిగట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ దేవునిలో చలి దేవునిలో మనము కనిపెట్టాలన్నమాట. దేవునిలో కనిపెట్టి, ప్రభువా ఇదిగో నా దారి ఇదిగో సరైనదైతే మీరు నడిపించండి, మీరు నడిపిస్తే తప్ప నేను నడవను, ఒకరు ఏదో చెప్పారని కాదు కానీ మీ చిత్తం అయితే ఇది నా పట్ల జరిగించండి అని మనము ముందుకు వెళ్ళే విధంగా మనం ఉందాం. ఈ వేషధారణ కలిగినటువంటి పరిచయులు, శాస్త్రుల గురించి మీరు జాగ్రత్త పడండి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్దాం. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా.